కామన్ గా మార్కెట్స్ లో చూసుకుంటే బిగ్ మూవ్ ఇచ్చే ముందు మనకి డైరెక్షన్స్ సైలెంట్ గా మారుస్తుంటుంది. ద హెడ్ అండ్ షోల్డర్ ఎఫెక్ట్ ఇది మనకి చాలా పవర్ఫుల్ సైన్ అనమాట. ఇది మనకి మార్కెట్ ఎప్పుడైతే లో ట్రెండ్ ఎండ్ అవుతుందో అలాగే ఎప్పుడు అప్వర్డ్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అనేది తెలియజేస్తుంది. ఇది మనకి ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఏదైనా స్టాక్ మనకి డౌన్వర్డ్ ట్రెండ్ లో లో క్రియేట్ అవుతుంది కదా, అక్కడ ఫామ్ అవుతుంది. దీన్ని లెఫ్ట్ షోల్డర్ అనుకోండి, దాని తర్వాత డీపర్ లో హెడ్, దాని తర్వాత హయ్యర్ లో ఇది మనకి రైట్ షోల్డర్. ఇది మనకి సింపుల్ గా ఏం ఇండికేట్ చేస్తుంది, బయ్యర్ హైయర్ ప్రైస్ కి స్టెప్ ఇన్ అయినట్టు. ఇక్కడ మనకి నెక్ లైన్ చూసుకుంటే మనకి షోల్డర్స్ మధ్యన హైస్ ఫామ్ అవుతుంది కదా, దానికైతే కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ప్రైసెస్ ఈ నెక్ లైన్ కన్నా అబోవ్ లో బ్రేక్ అయిందో మనకి బయ్యర్స్ కంట్రోల్లో తీసుకున్నారని అర్థం అవుతుంది. సో ఇది బాగుంది. మరి ట్రేడ్ ఎప్పుడు చేయాలి? మనకి ఎప్పుడైతే ప్రైస్ నెక్ లైన్ కన్నా అబోవ్ బ్రేక్ అవుతుందో, అది కూడా వాల్యూమ్ తో బ్రేక్ అవుతుందో, అది ఒక గుడ్ సైన్ గా మనం చూసుకోవచ్చు. అండ్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేసుకోండి, లివరేజ్ ఎక్కువ ఇవ్వద్దు, అలాగే మీ రిస్క్ టు రివార్డ్ రేషియోని గుర్తుపెట్టుకుని ట్రేడ్ చేయండి. అండ్ మీరు మీ విన్ రేట్ మీద డిపెండ్ అవ్వద్దు, వీటి మీద డిపెండ్ అయితేనే మీకు సక్సెస్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నాను. అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.